మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వస్థ్ నారీ సశక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో గురువారం తిరుపతి రూరల్ మండలం దామినేడు పీహెచ్సీ పరిధిలోని లింగేశ్వర్ నగర్ రేణుగుంట మండలం గాజుల మాండ్యాలోని శ్రీ సాయి గణేష్ విద్యాలయంలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు డాక్టర్ ఉదయశ్రీ, డాక్టర్ చక్రపాణి తెలిపారు. ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ముందస్తు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో పింక్ బస్ ద్వారా క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ కె నాగరాజ్, నోడల్ ఆఫీసర్లు డాక్టర్ టీవీడి ప్రత్యూష, డాక్టర్ ఎం లలిత్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ హరిత, డాక్టర్ చైతన్య భాను, పంచాయతీ కార్యదర్శి గిరిధర్, సర్పంచ్ రమేష్, ఎంపీహెచ్ఈఓలు శ్రీనివాసులు, నాగరాజు, సూపర్వైజర్లు కృష్ణప్రియ, కృష్ణప్రసాద్, అనురాధ, కామరాజు, ఎంఎల్హెచ్పి హేమలత, ఏఎన్ఎం సుభాషిణి, పీహెచ్సీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. రోజుకి 20 ఎక్స్రేలు అన్నా పెడతాం. ఎవరు వెతుక్కోవాలా విత్ నేమ్. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్ నివారణ మరియు నిర్ధారణాన్ని మొదలుపెట్టింది. దీనిలో ముఖ్యంగా మ్యామోగ్రఫీ మరియు క్యాన్సర్ స్క్రీనింగ్